హలో అందరికీ నమస్తే. ఈరోజు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏ వాట్సాప్ ఛానల్లో చూసినా కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఈ విషెస్ తోటి గ్రూప్స్ అన్నీ నిండిపోయినాయండి. ఈ సందర్భంగా ఒక చిన్న మాట చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఫ్రెండ్షిప్ డే చేసుకోవడం అనేది డే ఏంటి? మన భారతదేశంలో కృష్ణుడికి కుచేలునికి విడదీయరానటువంటి స్నేహానికే చిరునామా చెప్పేంత గొప్ప స్నేహబంధం మన దేశంలోనే పుట్టింది కదా. దానికి ఇంకా ప్రత్యేకంగా డేలు పెట్టుకోవడం ఏమిటో నాకైతే పెద్దగా నచ్చలేదు. అందుకే నేను ఎవ్వరికి కూడా ఫ్రెండ్షిప్ విషెస్ ఏం పెట్టలేదు. ఇక ఇంకొకటి ఏంటంటే, మా జామకాయలు చూసారు ఎంత చక్కగా కాసినాయో. అమ్మవారికి మొట్టమొదటి నైవేద్యం అందించాలని అమ్మకి ఇలా పెంచుతూ ఉన్నాను అనమాట. ఈ చెట్టు మొట్టమొదటిసారిగా కాసింది కాయ. ఒక చూడండి లెక్క పెట్టి 9 కాయలు కాసింది చెట్టు. అమ్మకి 9 నంబర్ ఇష్టం కదా. 9 కాయలే కాసింది ఈ చెట్టు అంతా. తిరిగి లెక్క పెడితే 9 కాయలు కాసిందండి. అమ్మ ఏం కోరుకుంటుందో, ఏ చెట్టు నుంచి ఏ ఫలము కానీ పుష్పం కానీ కావాలనుకుంటుందో ఆమె అలా ఏరి కోరి తెప్పించుకుంటుంది నా చేత. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కదండి. ఎందుకో నాకు ఈ ఫ్రెండ్షిప్ డే గురించి విషెస్ చెప్పాలన్న ఉద్దేశం అయితే ఏమాత్రం లేదు తెలుసా. ఎందుకంటే ఒక 50 ఏళ్ళ క్రితం ఫ్రెండ్షిప్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటే అంటే డే తీసేయాలి, అందులో ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటే ఒక అందము అర్థం ఉండేదేమో. ఈ రోజులల్లో ఫ్రెండ్షిప్ అంటేనే ఫ్రెండ్స్ అంటేనే భయం వేస్తుంది. నాకైతే ముఖ్యంగా భయం వేస్తుంది. అందుకనే నేను మ్యాక్సిమం ఎవరితోనూ కూడా ఫ్రెండ్షిప్ చెయ్యను. ఎందుకంటే నీవు లేనప్పుడు నీ యాబ్సెన్స్లో నీ గురించి ఎవరు గొప్పగా చెప్తారో అటువంటి వాడు నీ నిజమైన ఫ్రెండ్ అని అంటుంటారు కదా. మనం లేనప్పుడు కరెక్ట్గా మన గురించి పాజిటివ్గా ప్రజెంట్ చేసే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. కానీ ఈ రోజులల్లో ఫ్రెండ్షిప్కి అర్థమే మారిపోతుంది. ఫ్రెండ్ అనే వ్యక్తికి అర్థమే మారిపోతుంది. మనతో చాలా హ్యాపీగా ఉంటారు, మనతో కలిసి తింటారు, మనతో కలిసి షాపింగ్ చేస్తారు, మనతో కలిసి హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటారు. కానీ మనం లేనప్పుడు మన గురించి ఏదో ఒకటి వెలికి తీసి అది వెంటనే ఎవరికో చెప్పి సాటిస్ఫై అవ్వాలి అని ఇవంతా కూడా లోపలనంతా కూడా కక్కేసుకుంటూ మనం రాగానే మళ్ళీ ఫ్రెండ్స్ లాగా మాట్లాడే వాళ్ళని నాకు ఫ్రెండ్స్ అని అయితే పిలవాలనిపించదు. ఈ రోజులలో అంతా జరిగేదంతా కూడా ఇదే. ఏ ఒక్కరు కూడా నిజమైన ఫ్రెండ్ అనడానికైతే ఏమాత్రం వీల్లేదు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే మ్యాక్సిమం నేను మనుషులకు దూరంగా ఉంటాను. నా భావాలు నచ్చిన వాళ్ళతోటి దగ్గరగా ఉంటాను. అది కూడా ఎదుటి వాళ్ళు చెప్తే వింటాను. నా అంత నేను ఏ విషయాలు కూడా చెప్పను. ఎందుకంటే అవతల వాళ్ళకి మూడు ఉందో లేదో కదా మనం చెప్పే విషయాలు వినడానికి. సో కాబట్టి ఒక మంచి శ్రోతగా ఉండిపోతాను నేను. అందులో ఉన్న మంచిని మెచ్చుకుంటాను, లేకపోతే ఆహా అని వదిలేస్తాను. అంతే ఈ కలికాలంలో. అందులోనూ ఈ 2000 ఎప్పుడైతే వచ్చిందో 2000 నుంచి మనుషుల యొక్క మనస్తత్వాలు కంప్లీట్గా మారిపోయినాయి. కాబట్టి మారుతున్న ఈ కాలంలో అనవసరంగా మనము గతంలో ఎప్పుడో ఉన్న ఫ్రెండ్స్ లాగానే అనుకోవటము, మన మనసులో ఉన్నటువంటి హ్యాపీనెస్ కానీ బాధలు కానివ్వండి షేర్ చేసుకోవటం వల్ల అది తిరిగి మనకే ఒక తలనొప్పిగా తయారవుతుంది. సో కాబట్టి ఒక చిన్న ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను స్ట్రాంగ్గా ఎవరితో కూడా ఇప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉందనుకోండి, ఆ క్లోజ్ ఫ్రెండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చి విడిపోయారనుకోండి, అంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్ నా గురించి ఇంకొక దగ్గర ఏదైనా చెప్పినప్పుడు నేను హర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఆ హర్ట్ అయిన తర్వాత అది పెద్ద గుండెకు గాయం అవుతుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్గా వాళ్ళతో మాటలు బంద్ అవుతాయి. ఇక మిగతా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది కదా. సో కాబట్టి ఈ ఫ్రెండ్షిప్లో చిన్న గాయాలు అవ్వటం వల్ల అందులో ఇంకా నేను డిసైడ్ ఏం చేసుకున్నానంటే, జీవితంలో ఎవరితోనే ఫ్రెండ్షిప్ చేయకూడదు. తామర ఆకు మీద నీటి బొట్టులాగా సొసైటీలో అందరిలో మనం ఒకరిగా కలిసి ఉండాలి, కలిసి బ్రతకాలి. అంతే తప్ప మరీ నీవు లేక నేను లేను అనేంత ఫ్రెండ్షిప్ అయితే ఎవరితో చేయకూడదని నేను నిర్ణయించుకొని గత 10 ఏళ్ళ నుంచి హ్యాపీగా బతికేస్తున్నారండి. సో కాబట్టి నాకు ఈ ఫ్రెండ్షిప్ గురించి విషెస్ చెప్పాలన్న కుతూహలం కానీ, నా ఫ్రెండ్ అయ్యో నాకు విషెస్ చెప్పలేదే అని చెప్పకపోతే బాధపడడం అంత లేనే లేదు. హ్యాపీగా ఎప్పుడైతే నేను ఫ్రెండ్స్ వద్దు నా జీవితంలో అనుకున్నానో
ఎందుకంటే మన చుట్టూ ఉన్న సొసైటీలో మనం అందరితో కలిసి ఉంటేనే జీవనం ముందుకు సాగుతుంది. కాబట్టి అందరితో మనం ఒక స్రవంతిలాగా, సజల స్రవంతి అంటుంటారు కదా, స్రవంతిలాగా కలిసిపోతూ ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఖచ్చితంగా ఏదో మనకు నచ్చిన చోట ఆగిపోవటం, అక్కడ పెనవేసుకోపోవటం ఇట్లాంటివన్నీ ఉండటం వల్ల అది తలనొప్పిగా, గుండె కోతగా మారుతుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ ఫ్రెండ్స్ అనే దానికి ఇంపార్టెన్స్ ఆ రోజు అంటే గత 10 ఏళ్ల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని ఇక ఫ్రెండ్షిప్ అనేది మానేయాలి, ఎవరితో కూడా హృదయంతో పెనవేసుకోకూడదని నిశ్చయించుకొని ఫ్రెండ్స్ని అందరం కూడా కట్ చేసుకుంటూ వచ్చాను. ఈ 10 ఏళ్ల నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. మనసుకు బాధ లేదు. ఇప్పుడు ఎవరో నన్ను హర్ట్ చేస్తారని, మాట్లాడి తర్వాత మానేస్తారని, వాళ్ళు మానేస్తే నేను బాధపడాలన్న ఇట్లాంటివి ఏవి లేకుండా హ్యాపీగా బతికేస్తున్నాను. నేను నా పిల్లలు సంతోషంగా బతికేస్తున్నాం. ఒకటే నిర్ణయించుకున్నాను, నా కన్నవాళ్ళకి, నేను కన్నవాళ్ళకి ఏ మాత్రం ద్రోహం చేయకుండా, ఏ క్షణంలో కూడా అన్యాయం చేయకుండా, సంతోషాన్ని దూరం చేయకుండా వాళ్ళకి జస్టిస్ చేస్తే అదే లైఫ్ సక్సెస్ అన్న మంత్రంతో కొనసాగుతున్నాను అన్నమాట. అందుకే అలాగే మీలో ఎవరికైనా ఫ్రెండ్స్ లేకపోతే అయ్యో నాకు ఫ్రెండ్స్ లేరు కదా అంటే, ట్రూత్ ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్, నిజంగా ఫ్రెండ్స్ లేరు కదా అని బాధపడేంత అది పెట్టుకోవద్దని ఈ ఫ్రెండ్షిప్ డే ఉంది కదా, దీన్ని ఉద్దేశించి చెప్పదలుచుకున్నాను అనమాట. కాబట్టి ఫ్రెండ్స్ లేకపోయినంత మాత్రాన బాధపడాల్సిన అవసరమే లేదు. ఇంకా లేకపోతేనే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. లేకపోతే టైం వేస్టు, డబ్బు వేస్టు, వాళ్ళ గురించి ఏదైనా జరిగితే వాళ్ళ గురించి ఆలోచించాలి, ఇవన్నీ బాధలు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకు ఉండొద్దంటే, ఫ్రెండ్స్ ఉంటే అప్పుడప్పుడు మనం సహాయం చేయాలి. వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటేనే కదా ఏదైనా ఆ సహాయ సహకారాలు అందుతాయి, మనం ఆపదలు ఉన్నప్పుడు ఆదుకుంటారు అనుకుంటే పొరపాటున కూడా ఆలోచన రానివ్వకండి. ఏ ఫ్రెండ్స్ కూడా కరెక్ట్గా నిజమైన ఫ్రెండ్ ఎవడు అంటే, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు అడిగి చూడు, అది ఏ సహాయమైన అడిగి చూడు, అప్పుడు వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ ఒరిజినల్ మెంటాలిటీ తెలియకుండా వాళ్ళు నిజమే నా ఫ్రెండ్స్ అనుకుంటా మన కాలం గడుపుతున్న కొద్దీ మనం భ్రమలో బ్రతుకుతున్నట్లు లెక్క. ఒక్కసారి మనకు ఆపద వచ్చినప్పుడు, మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ సహాయం అడిగి చూడండి, చేస్తే నిజమైన ఫ్రెండే. ఖచ్చితంగా 99% ఏ ఫ్రెండ్ కూడా సహాయం చేయరు. అంటే మన సొసైటీలో చుట్టూ చూస్తున్నాం కదా, ఈ అనేక రకాల అనుభవాలు చూస్తున్నాం కదా స్నేహితుల విషయంలో. సో కాబట్టి అంటే మా ఫ్రెండ్స్, ఈమె నాకు నేను ఫ్రెండ్ అనుకున్నాను, తీరా ఇలా చేసింది, తీరా అలా చేసింది, అయ్యో ఎంత బాధపడాల్సి వచ్చింది, అనవసరంగా ఈమెతో నేను ఫ్రెండ్షిప్ చేశాను, ఇలాంటివన్నీ వింటుంటాం కదా. అమ్మ నేను ఎప్పుడో గత 10 ఏళ్ల క్రితం చేసిన విషయం కరెక్టే అనమాట, తీసుకున్న నిర్ణయం కరెక్టే అనమాట అనుకొని వింటూ ఎంజాయ్ చేస్తుంటాను అనమాట వాళ్ళు చెప్పే కబుర్లన్నీ. సో కాబట్టి ఫ్రెండ్స్ లేకపోయినంత మాత్రాన బాధే లేదు, ఇంకా సంతోషపడాలి నన్ను అడిగితే. ఇది నాలాగే ఎవరైనా ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉంటే కనుక ఏమాత్రం బాధపడొద్దని, చాలా హ్యాపీగా ఉండాలని ఈ చిన్న వీడియో చేస్తున్నారండి. థ్యాంక్ యూ.